రాహుల్ గాంధీని ప్రధానిని చేసి నీలం మధు ముదురాజును భారీ మెజార్టీతో గెలిపించుకొని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, పార్టీ నేతలు దేవన్నగారి శేఖర్, పోతిరెడ్డిపల్లి చంద్రశేఖర్ రెడ్డిలు అన్నారు. గురువారం నాడు జైహో కాంగ్రెస్ పార్టీ నినాదాలతో కొల్చారం బస్టాండ్ ప్రాంతం మారుమ్రోగింది. పార్టీ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న జనజాతర ఎన్నిక ప్రచార బహిరంగ సభకు వేలాదిగా పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. ముందుగా బస్టాండ్ కూడల్లో పెద్ద ఎత్తున తపాకాయలు కాల్చి భారీ కాన్వాయ్తో మల్లేశం గౌడ్ బహిరంగ సభకు వెళ్లారు. కనిపించినావు కదా అంటే నా ఫోటో కరెక్టే కానీ ఇంట్లో వాడుకొని చెప్తామా సరే పెట్టు, అది కూడా పెట్టు, పంపు అది కూడా పంపు. ఇగో పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజు గారి ప్రచారంలో భాగంగా ఏఐసిసి నాయకులు, కాబోయే భావి భారత ప్రధానమంత్రి అయినటువంటి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొల్చారం మండలంలోని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరం శేఖరన్న, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీశైలం అన్నమ్మ, కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, ప్రతి ఒక్కరు పేరు పేరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ భారీ ఎత్తున మేము ఈరోజు మొబిలైజేషన్ చేయడం జరిగింది. నీలం మధు ముదిరాజు గారికి మరియు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకడానికి సుమారు మేము మా మొబిలైజేషన్ 4-5 వేల మందిని టార్గెట్ చేసుకొని అన్ని ఊళ్ళలకు అన్ని రకాల మేము సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ ర్యాలీ మేము నర్సాపూర్ బయలుదేరుతున్నాము. కంపల్సరీ కొల్చారం మండలంలో అత్యధికంగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించి నీలం మధు గారికి మంచి మెజార్టీ ఇవ్వడానికి మేమందరం కూడా శాశ్వతలా కృషి చేస్తున్నాము. అటు మతం పేరు చెప్పుకొని బీజేపీ కానీ, ఇటు ప్రాంతం పేరు చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ 10 ఏళ్ల కాలంలో మన తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదన్న సంగతి అందరూ తెలిసింది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ని ఎలాగైతే గద్దె దింపామో రేపు 13వ తారీఖు నాడు ఎలక్షన్లో దక్షిణ భారతదేశం కూడా మొత్తం కూడా మెజార్టీ సీట్లు ఇండియా కూటమికి వస్తున్నాయి. అక్కడ నార్త్లో కూడా మోడీ ప్రభావితం కోల్పోయిండు. అందుకే వాళ్ళు దక్షిణ భారతదేశం మీద కొంచెం కళ్ళబొల్లి మాటలు పెట్టు, శ్రీరాముని పేరు తప్ప పబ్బం కడుతుంది బీజేపీ. ఈసారి కంపల్సరీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశం అని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కసితో నీలం మధు కోసం అందరూ తనే ఎంపీ అని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామాల్లో కూడా మహిళలు అయితే సాధారణంగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్నారు. ఎందుకంటే చెప్పిన హామీలు 6 గ్యారెంటీలు 3 నెలలనే 5 హామీలు నెరవేర్చిన ఘనత ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే ఉంది. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది తప్ప మరే పార్టీలకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ నిన్న మీరు మన నర్సాపూర్ రోడ్ షోలో మీరు మాట్లాడుతూ మన మాజీ ఎమ్మెల్యే గారిని, గౌరవనీయులు మదన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక మాట అన్నాడు. ఏమని? పెద్ద మనిషి ముసలి సావుజాలకి ఒక మాట అన్నాడు. దయచేసి మీకు విజ్ఞప్తి వదిలేస్తున్నాం. ఆయన ఎంత మంచోడో ఎంత చెడ్డోడో నీకే తెలుసు, మాకంటే ఎక్కువ నువ్వే సోపర్ చేసావు. నీకేం లేనాడు కూడా ఆయన హెల్ప్ చేసినాడు. అసలు ఎన్నో సందర్భాల్లో మీరు చెప్పిన రోజులు ఉన్నాయి. అదంతా మర్చిపోయి ఆ పెద్ద మనిషిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడడం మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కేసీఆర్ విమర్శించే మా స్థాయి కాకుండా మా మదన్ రెడ్డి గారు అంటే మాకు ప్రేమాభిమానం ఉంది కాబట్టి మేము తప్పనిసరిగా విమర్శించవలసి వస్తుంది. కబద్దార్ కేసీఆర్, నీ ఆటలిక చాలవు. ఆయన వయసు నీ వయసు దగ్గరదే. మరి నీకెందుకు రాజేష్ అంటున్నా, నువ్వెందుకు తిరుగుతున్నావు? బస్సు యాత్ర అంటున్నా నువ్వు కూడా ముద్రకొని కూర్చోవచ్చు కదా. సావుజాలకు నువ్వు కూడా వచ్చినావు కదా. ముసల్తనానికి నీకెందుకు రాజకీయాలని మీ కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ బీఆర్ఎస్ పార్టీ